ఉంటుంది. మీ టైం అయిపోయేలోపు మీరు ఆన్సర్ చేయాలి. ఆ టైం అయిన తర్వాత నేను ఆ సొల్యూషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది షార్ట్ కట్ వే పద్ధతి ద్వారా. సో మై డియర్ టీచర్, ఫస్ట్ క్వశ్చన్. సో ఈ ప్రశ్న అనేటటువంటిది మనకు తెలంగాణ డిఎస్సి 2017లో రావడం జరిగింది. సో మై డియర్ టీచర్, ఒకసారి చూడండి. 9.8 హోల్ క్యూబ్ మైనస్ 6.8 హోల్ క్యూబ్ 9.8 హోల్ స్క్వేర్ ప్లస్ 9.8 ఇంటూ 6.8 ప్లస్ 6.8 హోల్ స్క్వేర్. సో ఇది ప్రశ్న. దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సో మీ టైం స్టార్ట్ అయింది. చాలా సులభమే, కాస్త ట్రిక్ తెలిసి దాని యొక్క కాంటెంట్ తెలిస్తే. సో ఒకసారి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి మై డియర్ టీచర్స్. ఓకే రైట్, మీకు ఆన్సర్ తెలియజేయండి. లాస్ట్ 15 సెకండ్స్ మాత్రమే ఉంది. సో కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ తెలియజేయండి. ఓకే రైట్, చాలా ఈజీ ప్రశ్న అమ్మ. సో ఇలాంటి బిట్స్ అనేవి టెక్స్ట్ బుక్లో లేనప్పటికీ ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి మనం కూడా ఇంతకంటే బెటర్గా సో ఎలా రాబోతుంది నెక్స్ట్ అనేటటువంటివి కూడా చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో టైమ్స్ అప్ అన్నమాట. సో మై డియర్ టీచర్, చూడండి ఒకసారి సొల్యూషన్. 9.8 హోల్ క్యూబ్ మైనస్ 6.8 హోల్ క్యూబ్. సో దీని ఆన్సర్ ఏంటంటే, ఇది క్లియర్గా నాకు ఏ విధంగా కనిపిస్తుంది మై డియర్ టీచర్ అంటే, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అనేటటువంటి ఫార్ములా మెథడ్ అండి. సో మై డియర్ టీచర్, మనకు క్లియర్గా చెప్పాలంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అనేటటువంటిది ఫార్ములా అంటే ఇది. ఓకేనా? ఈ ఫార్ములా బేస్డ్ కింద మనకు ఈ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ని ఇటువైపు పంపించుకుంటే అదేమైంది, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి మిగులుతుంది. సో ఇది కూడా అలాగే ఉంది సార్. ఇదేమో ఏ క్యూబ్ అండి మైనస్ ఇది బి క్యూబ్ అంటే, ఇది ఏ స్క్వేర్ ప్లస్ ఇది ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి, ఏ మైనస్ బి రావాలి. అంటే 9.8 మైనస్ 6.8 అవ్వాలి, 6.8 అవ్వాలి. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 0.3. 3.0 అనగా ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్. ఆప్షన్ 3. ఈజ్ ఇట్ క్లియర్? సేమ్ టు సేమ్ ఇలాగే ఇంకొక ప్రశ్న కూడా అడుగుతారండి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మాదిరిగానే ఏమవుతుంది సార్ అంటే, అక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఉంటుంది సార్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కింద ఏముంటుంది సార్ అంటే, ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ప్లస్ బి అవుతుంది సార్. ఈ రెండు ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బి గ్రూప్ డిలో వచ్చింది, డిఎస్సిలో వచ్చింది, అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో కూడా వచ్చింది సార్ ఈ బిట్టు. అంటే దీనికి సంబంధించింది కూడా మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, దానికి సంబంధించినటువంటి ఏదైతే ఐడెంటిటీస్ ఉంటాయో దానిపైన కూడా ఒక మంచి వీడియో చేస్తాను ఇక్కడ ఈ ఏరియా నుంచి. ఓకే రైట్ అమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం మై డియర్ టీచర్. 4 వరుస సరి సంఖ్యల యొక్క సగటు 27, వాటిలో పెద్ద సంఖ్య ఏది అంటున్నాడు మై డియర్ టీచర్స్. సో మీకు టైం స్టార్ట్ అయింది చూడండి. సో జాగ్రత్తగా చదవండి. సో 4 వరుస సరి సంఖ్యలు, 4 consecutive even numbers. The average of 4 consecutive even numbers is 27. So what is the larger number? ఇది క్వశ్చన్ అంటే. సో లాస్ట్ 12 సెకండ్స్ అమ్మా. సో మీ యొక్క ఆప్షన్ని తెలియచేయండి. ఆప్షన్ 1 26, ఆప్షన్ 2 28, 3 ఏమో 30, ఆప్షన్ 4 ఏమో 32. సో ఏది మీ సమాధానం? సో టైమ్స్ ఆఫ్ మై డియర్ టీచర్ ఒకసారి చూద్దాం. సో ఈవెన్ నెంబర్స్ అన్నారు. ఇక్కడ నేను ఏమంటానంటే, ఫస్ట్ ట్రిక్ చెప్తాను మై డియర్ టీచర్. ఇక్కడ మీకు ట్రిక్ చెప్తాను, అటువైపు కాన్సెప్ట్ చెప్తాను. చూడండి, ట్రిక్ ఏంటంటే ఫస్ట్ నెంబరు, లాస్ట్ నెంబరు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ నెంబర్స్ అండి. 4 నెంబర్స్ ఎప్పుడైనా వరుస సంఖ్యలు అన్నప్పుడు, వరుస సరి సంఖ్యలు కానీ
వరుస బేసి సంఖ్యలు కానీ వరుస సంఖ్యలు కానీ అవేవి తీసుకున్నప్పటికీ కూడా ఉదాహరణకు నేను అంటాను 2, 4, 6, 8 ఈ వరుస సరి సంఖ్యలు ఉన్నాయి 4. దీని యొక్క సగటు ఎంత సార్ అంటే జనరల్గా మనం చేస్తాం సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే మనకు 4 వస్తుంది. అయితే ఇవి రెండు 2 + 4 = 6, 6 + 6 = 12 and 12 + 8 = 20. సో 20/4 నథింగ్ బట్ 5 అమ్మ. 5 వచ్చింది. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. దీనికి 2-3 మెథడ్స్లో చేయొచ్చు. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏం చేస్తామంటే ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేస్తామండి. ఫస్ట్ నెంబర్ 2 ప్లస్ లాస్ట్ నెంబర్ 8 కాబట్టి 2 కలిపితే 10 వచ్చింది, బై 2 చేస్తే 5 వస్తుంది. సేమ్ యావరేజ్ వస్తుంది మై డియర్ టీచర్. ఇంకో మెథడ్ కూడా ఉంది. ఎప్పుడైతే మనకు 2, 4, 6, 8 ఇచ్చాడో ఇప్పుడు ఫస్ట్ది లాస్ట్ది క్యాన్సిల్ చేయండి. మిడిల్లో ఉన్నటువంటి 2 కనుక ఉంటే వాటి మధ్య ఉండేటువంటి నెంబర్ ఎంత? 4కి 6కి మధ్య ఉండే నెంబర్ ఎంత? 5 కదండి. దట్ ఈజ్ యువర్ యావరేజ్. ఎస్, ఈ 3 మెథడ్లో నుంచి మనం చేయొచ్చు మై డియర్ టీచర్స్. ఇది కూడా ట్రిక్సే అంటే ఇచ్చిన ప్రశ్నను బట్టి మాట్లాడుకుంటాం మనం సాంఖ్యక శాస్త్రం చెప్పుకునేటప్పుడు. అయితే ఇక్కడ కూడా నేనేమంటున్నానంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ లాస్ట్ నెంబర్ క్యాన్సిల్ చేసామంటే ఈ రెండింటి మధ్యలోనే వచ్చేటటువంటిదే 27 కాబట్టి ఇది యావరేజ్. అంటే దీనికంటే తర్వాత ఉన్నదేంటి 28, ఆ తర్వాత వచ్చేదేంటి 30, దీనికంటే ముందున్నది 26, ఇంకా ముందున్నది 24. అడిగింది గరిష్ట సంఖ్య అంటే పెద్ద సంఖ్య. ఆన్సర్ ఎంత? 30. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఎస్, ఇట్ ఈస్ క్లియర్. సార్ నేను ప్రొసీజర్ వైపు వెళ్తాను సార్. ఒకవేళ మీరు ప్రొసీజర్గా వెళ్ళినా కూడా ఏం చేస్తామండి? ఇలా చేస్తారండి. ఎక్స్ ప్లస్ ఇంకో ఈవెన్ నెంబర్ x + 2, ఇంకో ఈవెన్ నెంబర్ x + 4, ఇంకో ఈవెన్ నెంబర్ x + 6 బై 4 = 27 చేసేయండి. మీకు మళ్ళీ 30 వస్తుంది, లార్జ్ నెంబర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ టీచర్. నెక్స్ట్ చూడండి. సో ఈ ప్రశ్న ఏంటి? ఎక్స్ యొక్క 25% యొక్క 25% విలువ 25 అయినా ఎక్స్ విలువ ఎంత? సో మీ టైం స్టార్ట్. ఏమంటున్నాడు? ఎక్స్లో 25% తీయాలి. ఇది ఒక నెంబరు. ఆ నెంబర్ ఏడుంది? ఇగో ఈ 4 ఆప్షన్స్లలో ఉంది. 25% తీయాలి. మళ్ళీ వచ్చిన దాంట్లోకి వెళ్ళి మళ్ళీ 20% తీయాలి. ఆ వచ్చిన దాంట్లో నుంచి మళ్ళీ 25% తీయాలి. తీసిన తర్వాత ఆ విలువ ఎంత అవుతుంది? 25 అవుతుంది. అయితే ఎక్స్ విలువ ఎంత అంటున్నాడండి. సరే, మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఆన్సర్ ఇచ్చారు కాబట్టి సో మనం చూద్దామండి. సో మై డియర్ టీచర్స్, సో క్వశ్చన్ ఏంటి? ఇలా ఉంది. ఇలాంటి ప్రశ్నలకు ఆప్షన్స్ ద్వారా ముందుకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఆప్షన్స్ నుంచి వెళ్ళాలి. నేను ఫస్ట్ నెంబర్ తీసుకుంటాను ఎగ్జాంపుల్గా. చూడండి, 1600లో నుంచి 1600 ఆఫ్ 25% అంటే 25% అంటే 4వ భాగము. 25% అంటే 1/4 కదండి. 1600 × 1/4 అనగా 400. ఈ 25% అయిపోయింది. అందులో నుంచి మళ్ళీ 25% అన్నాడు కాబట్టి మళ్ళీ 1/4 చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 100 అయిపోయింది. సో వచ్చింది 100. అంటే ఈ 25% కూడా అయిపోయింది. ఆ తర్వాత ఆ 25%కి అంటే 1/4 చేస్తే మనకి ఇక్కడ 25 వచ్చింది. అంటే ఇగో ఇదే వచ్చింది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ క్లియర్. సార్ 1/4 ఎందుకు తీసుకున్నారు సార్ అంటే ఇగో 25% అంటే 25/100. 25 1 జా 25 4 జా 1/4తో చేసా సులభంగా ఉండడం కోసం. ఎస్ మై డియర్ టీచర్. సార్ నాకు డౌట్ వస్తుంది, ఒకసారి 1200తో చేసి చూపించండి. రైట్, ఒకసారి చూడండి. 1200తో చేస్తాను. 1200 ఉంది. 1200 1/4 చేయండి. చేస్తే ఏమొస్తుంది సార్? 300 వస్తుంది. సో 300 వచ్చింది. ఇందులో నుంచి 1/4 చేయండి. చేస్తే ఎంత వస్తుంది సార్? 75 వస్తుంది. 75లో 1/4 చేయండి. 75 కంప్లీట్గా 4తో డివిజిబుల్ అవ్వదు. అంటే 25 రాదు. ఇలా మీరు ఈ 3 చేయండి, రావు. ఓకేనా? సో వెరీ సింపుల్. ప్రశ్న చూడడానికి కఠినంగా కనిపిస్తుంది కానీ కాస్త ఆలోచించి కాస్త ప్రాక్టీస్ చేసి మనం కంటెంట్ని కొంచెం మెరుగుపరుచుకుంటూ పోయినట్లయితే ప్రతి ప్రశ్న సులభమే మిత్రమా. సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఇక్కడ చూడండి, x, yలు
పరస్పర ప్రధాన సంఖ్యలైతే వాటి ఘాసాక ఎంత అన్నాడు. అంటే ఎక్స్ కామా వై దే ఆర్ కో ప్రైమ్స్, అవి రెండు కూడా కో ప్రైమ్స్ అయితే సో వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఎక్స్ కామా వై. సో ఇక్కడ ప్రశ్న చూడండి. సో ఇది బాగా చదివారు. సో దీనికి సంబంధించి ఎక్కువగా టైం అయితే అవసరం లేదు. ఓకేనా, రైట్, 20 seconds ఐ థింక్ చాలు అనుకుంటా. ఓకేనా, మీరు ఆన్సర్ చేయండి. ఇదేమి క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఆలోచన, ఈ కాన్సెప్ట్ తెలియాలంతే. ఓకేనా మై డియర్ టీచర్స్, రైట్. కాబట్టి నేనేమంటానంటే ట్రిక్స్ చెప్పండి సార్ అంటారు కొంతమంది అభ్యర్థులు. ట్రిక్స్ అంటే మనం రాసేటటువంటి ఎగ్జామ్ డిఎస్సి పరీక్ష, అంటే ఒక టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష. కాబట్టి ఈ పరీక్షలో మనం ట్రిక్స్తో పాటు క్యాలిక్యులేషన్ పార్ట్తో పాటు కాన్సెప్ట్ ఓరియంటెడ్ కూడా మాట్లాడుకోవాలి. అందుకే ఈ ప్రశ్న రాశానంటే ఇదేంటి అంటే కాన్సెప్ట్ తెలిస్తేనే రాస్తాం. మనం డైరెక్ట్ మనకు క్యాలిక్యులేషన్ చేయాలి, కొట్టివేతలు ఉండాలంటూ కావు. కాబట్టి టీచర్స్కి ప్రతి కంటెంట్ పైన మన గ్రిప్ ఉండాలి మ్యాథమెటిక్స్లో. సో రైట్ అమ్మా. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, XYలు పరస్పర ప్రధాన సంఖ్యలు అన్నారు. నేను రాసుకుంటాను పరస్పర ప్రధాన సంఖ్యలు. ఉదాహరణకు 5,9. పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి అంటే వీటి యొక్క కారణాంకాలలో, అంటే 5 యొక్క కారణాంకాలు 1,5, 9 యొక్క కారణాంకాలు 1, 3, 9. ఈ రెండింటిలో గరిష్ట కారణాంకం 1 మాత్రమే. అదే గాసాక ఆన్సర్ 4. అంటే మీరు ఏ 2 పరస్పర ప్రధాన సంఖ్యలు తీసుకున్నా, 3 పరస్పర ప్రధాన సంఖ్యలు తీసుకున్నా, పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క ఘాసాక ఎల్లప్పుడూ కూడా 1కి సమానం. దాని కాసాగ అనేది వాటి లబ్ధమే అవుతుందన్న విషయం గమని. అదే కాసాగ అడిగాడు అనుకోండి XY ఆన్సర్ అవుతుంది. ఘాసాక అడిగాడు కాబట్టి దట్ ఈస్ 1 ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ క్వశ్చన్, రైట్. ఒక దీర్ఘ చతురస్రపు చుట్టుకొలత 28 మీటర్లు మరియు వైశాల్యము 40 చదరపు మీటర్లు అయినా దాని పొడవు ఎంత? సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మై డియర్ టీచర్స్. సో జాగ్రత్తగా ఆలోచించండి. సో కాస్త ప్రయత్నం చేద్దాం. రైట్ అమ్మా, యువర్ టైం స్టార్ట్ నౌ. సో మళ్ళీ చదువుతున్నాను, ప్రశ్నను ఒకసారి వినండి. ఒక దీర్ఘ చతురస్రపు చుట్టుకొలత 28 మీటర్లు మరియు దాని వైశాల్యము 40 చదరపు మీటర్లు అయినా దాని పొడవు ఎన్ని మీటర్లలో తెలపండి అన్నాడు. సో చాలా ఇంపార్టెంట్. సో ఈ బిట్ కొంచెం అర్థం చేసుకుంటూ చేయాలి. ఓకే, రైట్. ఓకే, లాస్ట్ 3, 2, 1. సో టైమ్స్ అప్ అండి. సో దీంతో పని అయిపోయింది. సో మై డియర్ టీచర్ చూడండి, ఒక దీర్ఘ చతురస్రాన్ని తీసుకుంటున్నాను. ఒక దీర్ఘ చతురస్రం ఇది, రైట్. ఈ దీర్ఘ చతురస్రానికి ఫర్ ఎగ్జాంపుల్ A, B, C మరియు D అనుకుందాం. అయితే ఇక్కడ దీని యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు? చుట్టుకొలత 28 మీటర్స్ అన్నాడు. అంటే 2 of L plus B is equal to 28 మీటర్స్ అయితే 2 1 జా 2 14 జా, అంటే L plus B is equal to 14. అంటే పొడవు ప్లస్ వెడల్పుల మొత్తం 14. అయితే వైశాల్యం 40 అవ్వడానికి 14ను ఏ 2 సంఖ్యలుగా, అంటే ఏది పొడవు, ఎంత పొడవుగా ఎంత వెడల్పుగా రాయాలి ప్రమాణాలు అనేది ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు నేను 14నే ఇలా రాసుకుంటాను టీచర్స్. 14ను రాసుకుంటే 13 పొడవు 1 వెడల్పు, ఇది L ఇది B అనుకుందాం. అదే 14ని 12 2 రాసుకుందాం. ఇక్కడ 11 3, సో 10 4, 9 5, ఇక్కడ 8 6 ఇలా రాసుకుంటే వీటి లబ్ధమే కదా వైశాల్యము, వీటి లబ్ధమే కదండి వైశాల్యము. L × BA = ఏరియా కదా. సో 11 × 13 × 13 12 × 24, ఇక్కడ 33, 14 40. అంటే ఆ ఏరియాకు సమానమైందా లేదా? 14 40 అన్నప్పుడు పొడవు ఎంత అవుతుంది? సో L = 10 మీటర్స్ అండ్ B = 4 మీటర్స్. సో మనకు పొడవు అడిగాడు కాబట్టి సో 10 మీటర్స్ ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. హ్యావ్ అండర్స్టూడ్ క్లియర్లీ? సో ఇది మనము
ఈరోజు మాట్లాడుకున్నటువంటి క్లాస్ అండి. సో వీడియో లెంత్ అనేటటువంటి కారణం చేత ప్రతిరోజు 5 అంటే రోజు 2 వీడియోలు అయినా పర్వాలేదు, కానీ 5 చొప్పున ప్రశ్నలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ కానీ మన వీడియో క్లాస్ కానీ పూర్తిగా మీకు నచ్చినట్లయితే సో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మన యాప్లో ఉన్నటువంటి క్లాసెస్ని మీరు ఒకసారి విజిట్ అవ్వండి. నేను యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి చూడండి. అక్కడ డెమో క్లాసెస్ చూసి మన క్లాసెస్ని పర్చేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.